హాయ్ అండి, నా పేరు శ్రీను. నేను ఫస్ట్లోనే మైనింగ్ వర్క్ గోపాలపల్లి క్యాంప్లో కార్ డ్రైవింగ్ చేసేవాడిని. కొన్ని రోజుల తర్వాత అలాగే ఇక్కడ పరిస్థితులు బాగాలేదు. ఇంట్లో పెద్ద దిక్కు నేనే, అంటే ఫస్ట్ నేను, నాకంటే అక్క ఉంది, తర్వాత తమ్ముడు ఉన్నాడు. అక్క మ్యారేజ్ అయిపోయింది, తమ్ముడు నేను ఉన్నాం. ఇక్కడ పరిస్థితులు బాగోక క్యాంప్కి వెళ్ళడం మానేయడం వల్ల నాకు కారు కొనుక్కొని కొద్దిగా ట్యాక్సీలో తిప్పుకొని కొంచెం డబ్బులు సంపాదించుకుందామని నాకు ఇంట్రెస్ట్ ఉండేది. అందులో అంటే నాకు కార్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మైనింగ్ వర్క్లో నేను ఒక మేనేజర్కి కార్ డ్రైవింగ్ చేశాను. దాని సర్వీస్, దాని ఫీల్డ్ లేకుండా కూడా నాకు తెలుసు. అలాగని కొన్ని డబ్బులు పోగేసుకొని ఇంటికాడలు డబ్బులు ఇంటికాడలకి ఇవ్వగా వాళ్ళకి తలకుండా కొన్ని డబ్బులు పోగేసుకొని కారు కొనుక్కున్నాం. ఇంటికాడలు తెలిస్తే ఒప్పుకోరన్నమాట కారు కొంటానంటే. ఇంటికి వచ్చిన తర్వాత నా సొంత ఆలోచనలు వేసుకొని మా ఫ్యామిలీ తరకుండా కారు కొందామని మా దగ్గర విశాఖపట్నం దగ్గర గోల్కొండ మండలం నర్సీపట్నం పాగలపాడు పోస్ట్ మన ఫుల్ డీటెయిల్ ఇది. కారు కొందామని నర్సీపట్నం వెళ్ళా. మా దగ్గర పెద్ద సిటీ అంతా నర్సీపట్నమే. వెళ్తే కారు చూసుకున్నా, నా బడ్జెట్లో ఒక 3 లక్షల్లో కారు చూసుకున్న, సెకండ్ హ్యాండ్ కారు కొని కొనలేదు. కొందాం అనుకొని మా నాన్నకి ఫోన్ చేశా, కొనే ముందు ఎందుకని మంచిదని. మా ఊర్లో ఒక పుకారు కదా నిజమే, కారు కొంటే శాసన ఎవరో ప్లస్ టెన్షన్ ఆగిపోద్దని ఒక పుకారు వాస్తవం కూడా ఉంది. మా నాన్నకి ఆ రెండింటి మీద చాలా ఇదనమాట. నువ్వు కారు కొంటావు, తర్వాత తిప్పకపోతే మన అనవసరం ఈ లాస్ అవుతాం. మనం ముందే ప్యూర్ ఫ్యామిలీ, అంటే తక్కువ ఫ్యామిలీ ఉంటాయి, పెద్ద ఇదైన ఫ్యామిలీ కాదు. మా తమ్ముడు నేను రోజుకు ఒక చెరుకు 500 సంపాదించుకుని 1000 రూపాయలతో మా నలుగురు బాగా బతికేస్తున్నాం. మా నాన్న ఒకటే మాట అన్నాడు, కారు కొంటే నువ్వు ఇంటికి రావద్దు, మనం బతకడానికి మనకి చిన్న ఆటో చాలు, నువ్వు కారు కొంటే ఇంటికి రావద్దు అన్నాడు. మళ్ళీ నేనే మేనేజ్మెంట్. అటువంటిది మా నాన్న నన్ను రావద్దని అర్థం చేసుకుంటే, దానివల్ల కారు కొనడానికి వెళ్ళి ఎయిర్పోర్ట్కో దీనికి పెట్టుకొని తిప్పుకొని అనుకున్నాను. సిటీకి పోయి తమ్ముడు ఉన్నాడు కదా అని మా నాన్న ఎప్పుడైతే అంత స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చాడో, ఇంకా నేను కారు తీసుకొని మానేసి ఇప్పుడు మీ ఈ ఆటో ఉంది కదా, ఈ ఆటో తీసుకొని వర్క్ చేస్తా ఉన్నా. దీని సంపాదన ఎంత అన్నది ఆల్రెడీ నేను మీకు చెప్పాను, రోజుకు ఒక వీడియో చేస్తానని. అంత మంచి సంపాదన ఏం కనిపించట్లేదు, చేద్దామన్నా రోజుకి అలా గడుస్తుంది. అంటే ఆటో ఒక 2 భార్యాభర్తలు చిన్నపిల్లలు ఎదుర్కొంటే అయితే సరిపోతుంది. ఆటో ఫీల్డ్ అంతవరకు పనిచేస్తుంది, కానీ దాచుకుందాం పోగొట్టుకుందాం అయితే ఆటో ఫీల్డ్ వేస్ట్. నేను చెప్తాను, రోజుకు 1000 రూపాయలు చేసిన అందులో 300 ఆయిల్కి పోయి 700 ఉంటాయి. అందులో మన పోలీసులు ఏదైనా మన ఆటోకి 8 మంది ఎక్కించమంటున్నారు, ఒక ఆటోకి ఫుల్ లోడు. అంతకంటే ఎక్కువ ఎక్కించిన కేసు రూపంలో ఒకరు దొరికితే డబ్బులు పోతాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ఒకళ్ళు తాగుంటే ఆ విధంగా కూడా డబ్బులు పోతాయి. మన కొత్త ఆటో కాదు, సెకండ్ హ్యాండ్ ఆటో ఏదైనా వాంటింగ్ వచ్చిందనుకో ఆ రూపంలో పోతాయి. ఇది ఎందుకు చెప్తాను అంటే, చాలామంది ఒక 700 అన్నాం కదా, 30 into 700 క్యాలిక్యులేట్ చేసేసి డబ్బులు ఎంతనే క్యాలిక్యులేట్ చేసుకుంటారు. అవి కాదు, సెకండ్ హ్యాండ్ బండి కొన్ని వాంటింగ్స్ కూడా వస్తాయి. ఆ వాంటింగ్ మళ్ళీ పెట్టుకోవాలి. అందులో సండే సరిగ్గా వర్క్స్ ఉండవు. సోమవారం నుంచి శనివారం దాకా అయితే స్కూల్ పిల్లలు ఉంటారు కనుక ఓకే. అందులో మళ్ళీ శుక్రవారం కూడా సర్వీస్ ఉంటుంది. నర్సీపట్నం అయితే నర్సీపట్నంలో ఎప్పుడెప్పుడు సరిగ్గా వర్క్ ఉన్నది కూడా చెప్తా. మంగళవారం కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ సరిగ్గా సర్వీసులు ఉండవు, చాలా డాల్గా ఉంటుంది. అది తప్పిస్తే మిగతా రోజులు మాత్రం కొంచెం వరకు పర్వాలేదు. మనం ఉండేది పెద్ద నర్సీపట్నం అంతా పెద్ద సిటీ కాదు, సిటీయే కానీ మీరు అనుకున్నంత పెద్ద సిటీ కాదు. దానికి వల్ల రోజుకి ఒక 700 కంటే ఇన్కమింగ్ సోర్స్ ఎక్కువ కనిపించట్లేదు. దానివల్ల నేను అనుకున్న బడ్జెట్ రీచ్ అవ్వలేకపోతున్నాను.